రికార్డ్ ఆన్ అయిందమ్మా ఇప్పుడు? Yes, sir. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సో షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉన్నాయి చూడండమ్మా. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్, షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, ప్రయారిటీ షెడ్యూలింగ్, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్, మల్టీ లెవెల్ క్యూ షెడ్యూలింగ్, మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూ షెడ్యూలింగ్. ఈ రెండు రీసెంట్గా యాడ్ అయినాయి. అంతకుముందు ఈ 4 ఉండేవం. ఒక్కసారి చూడండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. The meaning of first come first service is whatever may be the process comes first, the first priority gives to that process only. Whatever may be the process comes first, the first priority will be given to that process only. That is first come first service. దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుందమ్మా. ప్రాబ్లం ఇలా ఇస్తారు, ఆ ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని మనం ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షెడ్యూలింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్, తర్వాత షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. సపోజ్ చూడండి అమ్మా, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ అన్నాను. సపోజ్ నేను డౌట్స్ క్లారిఫికేషన్ సెక్షన్ అని చెప్పి ఒక 1 hour సెక్షన్ ఇచ్చాను అనుకోండి. ఒక 1 hour సెక్షన్ డౌట్స్ క్లారిఫికేషన్కి ఇస్తే సో పర్సన్, ఒక పర్సన్ డౌట్స్ అడుగుతున్నాడు. సో అతని డౌట్ నేను క్లియర్ చేస్తున్నాను అనుకోండి. అతని డౌట్ క్లియర్ చేసేటప్పుడు నాకు అతని ఒక్క డౌటే 5 minutes పట్టింది. ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ వచ్చాడు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ కాబట్టి సెకండ్ ఎవరు వచ్చారో వాళ్ళ క్వశ్చన్ అడిగాను. వాళ్ళ ఒక డౌట్ ఎక్స్ప్లెనేషన్ సపోజ్ నాకు 25 minutes పట్టింది అనుకోండి. థర్డ్ పర్సన్ డౌట్కి నాకు 30 seconds చాలు, కానీ సెకండ్ పర్సన్ డౌట్ 25 minutes పట్టింది. సో 30 seconds డౌట్ క్లారిఫికేషన్ కోసం 25 minutes వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. అందుకని ఏం చేస్తారంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. ఎవరి డౌట్ అయితే తక్కువ సైజులో ఉందో, నేను ఎక్స్ప్లెనేషన్ తక్కువగా చెప్పగలను, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేస్తాను. ఇందాక ప్రాసెస్లో ఏం చేశాను? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. ఏ ప్రాసెస్ ఫస్ట్ వస్తే దానికి ప్రయారిటీ ఇస్తా వచ్చాను. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమ్మ. లిఫ్ట్, ఎలివేటర్ కంట్రోల్ అంటారు. లిఫ్ట్ ఉందనుకోండి అమ్మ. సపోజ్ ఒక అపార్ట్మెంట్లో ఒక 20 floors ఉన్నాయి. సపోజ్ 20 floors ఉన్నాయి. లిఫ్ట్ ఇప్పుడు 19th floorలో ఉంది. లిఫ్ట్ 19th floorలో ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్ నుండి రిక్వెస్ట్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి రమ్మని. మెయిన్ వైల్ ఏం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్ రిక్వెస్ట్ ఇచ్చిన 2 secondsకి 20th floor వాడు రిక్వెస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు లిఫ్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఫాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ దాకా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ పైకి వచ్చి 20th floorకి రావాలి. ఈ మధ్యలో ఫస్ట్ ఫ్లోర్ వాడు రిక్వెస్ట్ 5th floor ఉంటే 5th floor దగ్గర కూడా ఆగాలి. చూడండి అమ్మ. అందుకని లిఫ్ట్ ఏం చేసిద్దంటే ఫస్ట్ ప్రయారిటీ ఈవెన్ దో ఫస్ట్ ఫ్లోర్ నుండి రిక్వెస్ట్ వచ్చినా కానీ 20th floorకి వెళ్తుంది. ఎందుకు 20th floorకి వెళ్తుంది? షార్టెస్ట్ టైం. సో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ దానంతట అదే డెసిషన్ తీసుకునిద్ది. షార్టెస్ట్ జాబ్ ఫస్ట్. అమ్మ, ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ అన్ని కూడా మాన్యువల్గా మనం ఏమీ చెయ్యం. డెసిషన్ మేకింగ్ మొత్తం కూడా ఏది తీసుకోవాలి అనేది ఆపరేటింగ్ సిస్టమే బ్యాక్గ్రౌండ్లో డిసైడ్ చేసుకునిద్ది. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు డిసైడ్ ఇన్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ షార్టెస్ట్ జాబ్ ఏంటో ఆ షార్టెస్ట్ జాబ్ను బట్టి ఫస్ట్ ఆ షార్టెస్ట్ జాబ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో అలాగా మనకి డిఫరెంట్ రౌండ్ రాబిన్ అంటే ప్రతి 3 minutesకి ఒక టైం స్లైస్ ఇస్తాం. 2 minutes ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ 2 minutes, ఆ నెక్స్ట్ ప్రాసెస్ 2 minutes. మళ్ళీ అన్ని ప్రాసెస్లు మన దగ్గర ఉన్న 10 ప్రాసెస్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ దగ్గరకు వస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ కనుక 2 minutesలో అయిపోయి ఉంటే దాన్ని వదిలేసి సెకండ్ ప్రాసెస్ మళ్ళీ దానికి 2 minutes. అట్లాగా రౌండ్ రాబిన్ ఒక టైం స్లైస్ పెట్టుకొని ఆ టైం స్లైస్ ప్రకారం మనకి ప్రాసెస్లు అలొకేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇలాగ మనకి ప్రాసెస్ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ ఉంటాయి. సో షెడ్యూలింగ్ అనేది బై డిఫాల్ట్గా ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో ఏదో ఒక దాన్ని షెడ్యూలర్ చూజ్ చేసుకునిద్ది. ఆ షెడ్యూలర్ చూజ్ చేసుకునే ప్రయారిటీ మొత్తం కూడా మనకి ఎవరిస్తారంటే ఆపరేటింగ్ సిస్టమే బ్యాక్గ్రౌండ్లో చూసుకుంది. సో షెడ్యూలర్స్. The long-term scheduler or job scheduler selects processes from this pool and loads them into memory for execution. లాంగ్ టర్మ్, ఎప్పుడైతే మనం లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్ యూజ్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే
ఇది టైం టేకింగ్. నేమ్ లోనే ఉంది చూడండి. నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. టైం టేకింగ్ ప్రాసెస్ కంపల్సరీగా దానికి టైం అనేది పడుతుంది. సో దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్లు ఏదైతే ఎగ్జిక్యూషన్లో ఉన్నాయో వాటన్నిటిని ఏం చేసిద్ది అంటే పికప్ చేసి ఒక జాబ్ పూల్లో పెడతాం. పికప్ చేసుకొని ఒక జాబ్ పూల్లో పెట్టి 1 by 1 దాన్ని ఏం చేసిద్ది అంటే మెమరీలోకి పంపిస్తూ ఉంటుంది. సెలెక్ట్స్ ప్రాసెసెస్ ఫ్రమ్ దిస్ పూల్ అండ్ లోడ్స్ దెమ్ ఇంటూ మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏదైతే పెద్ద పెద్ద షెడ్యూల్స్ ఉన్నాయో, లాంగ్ టర్మ్ ఎక్కువ రన్ అవ్వాల్సిన షెడ్యూల్స్ ఉన్నాయో, లేకపోతే రెగ్యులర్గా రన్ అయ్యే షెడ్యూల్స్ ఉన్నాయో వాటన్నిటిని లాంగ్ టర్మ్గా ట్రీట్ చేసి ఆ లాంగ్ టర్మ్ షెడ్యూల్స్ అన్నిటిని జాబ్ పూల్లో పెడుతుంది. ఈ వర్క్ మొత్తం కూడా ఎవరు చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఆపరేటింగ్ సిస్టమ్సే చేసిద్దమ్మా. బ్యాక్గ్రౌండ్లో ఆపరేటింగ్ సిస్టమే చేసిద్ది. యాజ్ ఏ యూజర్గా మనం ఏం చెయ్యం. యాజ్ ఏ యూజర్గా మనం ఏం చేస్తామంటే ఒక రిక్వెస్ట్ పెడతాం అంతే. నెక్స్ట్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఆర్ సిపియు షెడ్యూలర్. CPU scheduler. It selects from among the processes that they are ready to execute and allocates the CPU to one of them. సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ లో ఏం జరిగింది అంటే ఇవన్నీ షార్ట్ టర్మ్ కాబట్టి 1 by 1 ఒక్కో దానికి మెమరీ అలొకేట్ చేసుకుంటా. ఇందాకేమో జాబ్ పూల్లో నుంచి సెలెక్ట్ చేసుకునేది. ఇప్పుడు ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకుంటుందమ్మా? రెడీ క్యూలో నుండి ఉంటుంది. జాబ్ పూల్. ఎందుకని జాబ్ పూల్? లాంగ్ టర్మ్ ప్రాసెస్లు కాబట్టి వీటన్నిటిని ఒక జాబ్ షెడ్యూలర్ గా క్రియేట్ చేసి ఒక జాబ్ పూల్లో పెట్టుకొని ఒక జాబ్ పూల్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తా వస్తాం. కానీ ఇది షార్ట్ టర్మ్, ఎప్పటికప్పుడు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వెళ్ళిపోవాలి. సో షార్ట్ టర్మ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఏం జరిగిద్ది అంటే ఆ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మీరే తీసుకోండి. సెమ్ ఎగ్జామ్స్, ఆ తర్వాత మిడ్ ఎగ్జామ్స్. దానికన్నా ముందు యూనిట్ వైజ్ మనం ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే యూనిట్ వైజ్ ఎగ్జామ్. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు షార్ట్ టర్మ్ గోల్, ఎవ్రీడే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఈ కాన్సెప్ట్ ఈ డే కంప్లీట్ అవ్వాలి అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో అది షార్ట్ టర్మ్ గోల్. అల్టిమేట్ గా ఒక 10 షార్ట్ టర్మ్ గోల్ కంప్లీట్ అయినాయి అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? మనం మిడ్ టర్మ్ గోల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఏ రోజు ఆ రోజు కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతా ఉన్నారు, మిడ్ ఎగ్జామ్ కి ఆ 2 యూనిట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయినట్టు. సో అలాగా షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. ఆ తర్వాత లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఎవ్రీ సెమ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తా ఆ సెమ్ కూడా ఇయర్ వైజ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అది లాంగ్ టర్మ్. అల్టిమేట్ గోల్ ఏంటి? ఫైనల్ ఇయర్ అయిపోయే లోపు 80% ఉండాలి అల్టిమేట్ గోల్. అది లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ ఏంటంటే ఇండివిజువల్ గా మీ సెమ్ ఎగ్జామ్స్, తర్వాత మిడ్ ఎగ్జామ్స్, ఇవన్నీ షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్. సో నేమ్నే చెప్తుంది లాంగ్ టర్మ్. సో ఆటోమేటికల్గా దానికి టైం ఎక్కువ పడుతుంది. అండ్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీ పాయింట్ ఇంపార్టెంట్. ద లాంగ్ టర్మ్ షెడ్యూలర్ కంట్రోల్స్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. మల్టిపుల్ ప్రోగ్రామ్లు మనం జాబ్ పూల్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. సో జాబ్ పూల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి మల్టీ ప్రోగ్రామింగ్ కంట్రోల్ మొత్తం కూడా ఎవరు తీసుకుంటారమ్మా? లాంగ్ టర్మ్ షెడ్యూలర్ తీసుకునిద్ది. దాన్ని రిడ్యూస్ చేయాలి అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఈ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఏమి ఎగ్జిక్యూట్ చేయట్లేదు మనం. షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తున్నారు చూడండి. ఇట్ సెలెక్ట్స్ ఇన్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్, ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్ అమాంగ్ ద ప్రాసెసెస్ దట్ ఆర్ రెడీ క్యూలో ఏమైతే ఉన్నాయో వాటివే. కానీ ఇక్కడ జాబ్ పూల్లో ఏవైతే ఉన్నాయో అన్ని. అదేనమ్మా మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ మీడియం టర్మ్ షెడ్యూలర్. సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ such as time sharing systems may introduce నేను లాక్ చేస్తున్నానమ్మా. రెగ్యులర్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉంది నాకు. ఎవ్రీ టైం పాపప్ మెసేజ్ వస్తానే ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు లాక్ ద సెషన్. ప్లీజ్ వెయిట్ ఫర్ 1. హలో సార్. చెప్పండి అమ్మా. సార్ 10:15 ఇంకా సార్ టైం టేబుల్ ప్రకారం టైము 10:15 అమ్మా. ఇప్పుడు 10:19 అయిందమ్మా. ఓకే సార్. మామూలుగా 10 స్టార్ట్ చేశారు కదా సార్ క్లాస్, అందుకని నేను క్లియర్ గా మీకు గ్రూప్ లో మెన్షన్ చేశాను. ఇవాళ టైం టేబుల్ మారింది, ఇవాళ టైం టేబుల్ మారిందని నా షెడ్యూల్ నేను మీకు గ్రూప్ లో మెన్షన్ చేశాను. 10 o'clock కి లాగిన్ అవ్వండి అని. మీరు గ్రూప్ చూడలేదమ్మా? సార్ క్లాస్ అంటే దీని ముందు క్లాస్ 10కి అయిపోయింది సార్. వెంపట్నే మళ్ళీ మీ క్లాస్ పెట్టారు. సరే, నేను ఇంకో 5 minutes వెయిట్ చేసి లాక్ చేస్తాను. ఓకే. క్లాస్ మధ్యలో పాపప్ వస్తా ఉంటే మీకే డిస్టర్బెన్స్, నాదేం లేదు.
ఓకే సార్. నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవ్రీ టైం పాపప్ వస్తుంటే ఏమవుతుందంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది లాస్ అవుతున్నానేమో అని నా ఫీలింగ్. ఓకే సార్. ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ వెయిట్ 1 more 5 minutes. థ్యాంక్ యూ After సార్. 10:25, I'm going to lock the session. Sorry for your inconvenience. Next, some operating systems అబ్జర్వ్ చేయండి అమ్మా. మీడియం టర్మ్, అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీడియం టర్మ్ ఉండదమ్మా. అందుకనే మనకి ఇక్కడ పీపీటీలో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 షెడ్యూలింగ్సే ఉన్నాయి, ఒకటి లాంగ్ టర్మ్, ఒకటి షార్ట్ టర్మ్. బట్ సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ such as time sharing systems may introduce an additional intermediate level of scheduling that is called medium term scheduler. That is called medium term scheduler. డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుందమ్మా. డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇక్కడ కంట్రోల్ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ కంట్రోల్స్ ఉన్నాయి చూడండి. ఎడిషన్ ఆఫ్ మీడియం టర్మ్ షెడ్యూలింగ్ టు క్యూయింగ్ డయాగ్రామ్. సో ఒకసారి మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే సో ఎలాగ మనకి ప్రాసెస్, ఒక ప్రాసెస్ స్వాప్ ఇన్, ఇంకో ప్రాసెస్ స్వాప్ అవుట్. సో ఈ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ ఎందుకు జరగాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ ఎందుకు జరగాలమ్మా? సపోజ్ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నాను నేను. మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నప్పుడు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన సిస్టంలో నేను ఏం చేశానంటే సపోజ్ నేను ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. నా ల్యాప్టాప్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాను. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు నేనేం చేశానంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వింటున్నాను. సాంగ్స్ వింటా ఏం చేశానంటే నాకు పైథాన్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేను పైథాన్ కోడింగ్ చేస్తున్నాను అనుకోండి సపోజ్. సో పైథాన్ కోడింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను ఏం చేస్తున్నాను, సాంగ్స్ వింటున్నాను. సో ప్యారలల్గా నేను 2 ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు, 2 ప్రాసెస్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే నేను ల్యాప్టాప్ మల్టీ కోర్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ వాడుతున్నాను కాబట్టి, డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కాబట్టి ఒక్కొక్క ప్రాసెసర్ ఒక్కొక్క సిపియూలో ఒక్కొక్క ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే మధ్యలో కెర్నల్ దగ్గర నుండి ఒక రిక్వెస్ట్ వచ్చింది. కెర్నల్ దగ్గర నుండి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ఏంటి అంటే బై డిఫాల్ట్గా నేను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు పైథాన్తో పాటు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో ఏమైందంటే ఒరాకిల్ సాఫ్ట్వేర్ సర్వీస్ దగ్గర నుంచి కెర్నల్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. చూడండి అమ్మ, ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను, అబ్జర్వ్ చేయండి. సపోజ్ మీరు ఏదైనా ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లో మనం నార్మల్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫినిష్ స్క్రీన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క స్క్రీన్, ఒక్కొక్క పాపప్ స్క్రీన్ రాగానే అక్కడ ఉన్న స్క్రీన్లో ఉన్న టెక్స్ట్ డిస్క్రిప్షన్ మనం చదివి ఏమైనా యాక్షన్ పెర్ఫామ్ చేయాలి అంటే టిక్ మార్కులు కానీ ఏమైనా పెట్టాలి అంటే ఆ యాక్షన్స్ పెర్ఫామ్ చేసి ఏం చేస్తున్నాం, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం. ఆ నెక్స్ట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకొక స్క్రీన్ వస్తుంది. అక్కడ ఉన్న స్క్రీన్లో ఉన్న టెక్స్ట్ రీడ్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తాం. అంటే ఒక్కొక్క నెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక ఆపరేషన్ అనేది వర్క్ అవ్వాలి. సో అన్ని నెక్స్ట్లు క్లిక్ చేసి నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశానమ్మా. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగానే ఆటోమేటిక్ ఏమవుతుందంటే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది మన ల్యాప్టాప్లో. ఓకే, తర్వాత నేను సిస్టమ్ షట్ డౌన్ చేసేసాను. మళ్ళీ నేను ఎప్పుడైతే ల్యాప్టాప్ ఆన్ చేశానో నేను ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశానో హలో అమ్మా, మధ్యలో మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్. somebody is unmuting their mic and creating noise. Please mute yourself. చూడండి, ఎప్పుడైతే మీరు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారో ల్యాప్టాప్ మళ్ళీ ఆన్ చేశాను నేను. ల్యాప్టాప్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా ఏం జరిగిద్దంటే ఆ సాఫ్ట్వేర్కి రిలేటెడ్గా సర్వీసెస్ మనం ఏం మార్చలేదు, నెక్స్ట్ ఫినిష్ కొట్టాం కాబట్టి సర్వీసెస్లోకి వెళ్తే ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ మోడ్ ఉంటుందమ్మా. అంటే మీరు సిపియు సిస్టమ్ ఆన్ చేయగానే దానికి రిలేటెడ్ సర్వీసెస్ అన్ని 1 by 1 లోడ్ అవుతాయి. 1 by 1 లోడ్ అయ్యి సర్వీసెస్ అన్ని ఆటోమేటిక్ మోడ్లో ఉంటాయి. కాబట్టి మన సిపియు ఏం చేయాలంటే ఎన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే అన్ని సాఫ్ట్వేర్ల సర్వీసెస్ రన్ చేయాలి. బట్ మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఓపెన్ చేశారో అప్పుడే రన్నింగ్ అవుతున్నట్టు మీకు కనపడిద్ది. మీకు కావాలంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, ఒకసారి చూడండి అమ్మా.
wait a minute. మా అందరికి కంట్రోల్ ప్యానల్ కనపడుతుందమ్మా? ఈజ్ దిస్ కంట్రోల్ ప్యానల్ విజిబుల్? Yes, sir. Yes, sir. Yes, sir. ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ కంట్రోల్ ప్యానల్లో administrative tools or administrative tools. In that administrative tools, the screen is visible. Administrative tools, these are all the administrative tools. If you go for services, is the services screen is visible? Yes, sir. Yes, sir. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆప్షన్ చూడండి అమ్మా. స్టేటస్, స్టార్టెడ్ ఇలాగా డిఫరెంట్ స్టేటస్లు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నేను కొన్ని సర్వీసెస్ నేను ఏమి స్టార్ట్ చేయలేదు. ఈవెన్ దో నేను స్టార్ట్ చేయకపోయినా ఇక్కడ ఏముందో చూడండి అమ్మా, ఆటోమేటిక్ అనే ఆప్షన్ ఉంది. సో నేను ఎప్పుడైతే నా ల్యాప్టాప్ ఆన్ చేశానో ఆటోమేటిక్గా ఈ ఆటోమేటిక్ ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టము స్టార్ట్ చేసిద్దాం. ఈ మాన్యువల్గా ఉన్నవి ఏంటంటే నేను మాన్యువల్గా స్టార్ట్ చేయాలి. సర్వీస్ హోస్ట్ అని ఉంది అనుకోండి, నేను ఆ సిస్టమ్ ఆన్ చేశాను కాబట్టి దీన్ని హోస్ట్గా ట్రీట్ చేస్తుంది కాబట్టి అది స్టార్ట్ అయింది. సో ఇలాగా ఆటోమేటిక్ మోడ్లో ఉన్నవన్నీ కూడా సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టార్ట్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్ మోడ్లో ఉన్నవన్నీ కూడా ఆన్ అయి ఉంటాయి చూడండి. ఆటోమేటిక్ మోడ్ స్టార్టెడ్. సో ఇలాగా మ్యాక్సిమం ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేసిద్ది అంటే ఆటోమేటిక్ మోడ్లో ఉన్నవన్నీ కూడా స్టార్ట్ చేసిద్ది. సో మీ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇలా స్టార్ట్ చేసిద్దాం. సో ఇలా స్టార్ట్ చేసేటప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా ఆపరేటింగ్ సిస్టమ్ మీద బర్డెన్ ఉంటుంది. ఇలా స్టార్ట్ చేసేటప్పుడు. సో ఆపరేటింగ్ సిస్టము ఆ సర్వీసెస్ అన్నిటిని స్టార్ట్ చేసింది. సో ఇలాగ ఒకేసారి కొన్ని సర్వీసులు స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు నేను సాంగ్స్ వింటున్నాను, అట్ ది సేమ్ టైం ఏం చేస్తున్నాను, పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాను. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందంటే నేను సాంగ్స్ పైథాన్ ప్రోగ్రామ్ రెండు వింటున్నప్పుడు ఆటోమేటిక్గా కెర్నల్ దగ్గర నుండి నేను ఆల్రెడీ ఒరాకిల్ సాఫ్ట్వేర్ సర్వీస్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ మోడ్ ఉంది కాబట్టి ఒరాకిల్ సర్వీస్ దగ్గర నుండి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు రెండు ప్రాసెస్లే రన్ చేయాలి. ఆటోమేటిక్ ఏం చేస్తుందంటే ఒక ప్రాసెస్ని స్వాప్ అవుట్ చేస్తుంది, ఏదో ఒక ప్రాసెస్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంపార్టెంట్ కాబట్టి సాంగ్స్ ఆగిపోతాయి బ్యాక్గ్రౌండ్లో. అందుకని మీకు ఎప్పుడైనా సాంగ్స్ వినేటప్పుడు బీప్ సౌండ్ వచ్చి సాంగ్ ఆగిపోయి మళ్ళీ సాంగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. సో ఆ టైంలో ఏం జరిగిద్దంటే ఒక ప్రాసెస్ సాంగ్ ప్లేయింగ్ అనే ప్రాసెస్ స్వాప్ అవుట్ అవుతుంది. ఈ కొత్త ప్రాసెస్ ఒరాకిల్కి ఉన్న ప్రాసెస్ స్వాప్ ఇన్ అవుతుంది. సో స్వాప్ అవుట్ స్వాప్ ఇన్ ఎందుకు జరుగుతుందో చూడండి. రెండు ప్రాసెస్లు ఆల్రెడీ రన్ చేస్తున్నాము, ఇంకొక ప్రాసెస్ దగ్గర నుండి ఇంటరప్ట్ వస్తే రన్ అయ్యే ప్రాసెస్ స్వాప్ అవుట్ అవ్వాలి. సో అందుకని స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మీ ప్రాసెస్ రెడీ క్యూలోకి ఎంటర్ అయ్యింది. ఎప్పుడైతే రెడీ క్యూకి ముందున్న స్టేట్ ఏంటమ్మా, న్యూ స్టేట్ తర్వాత రెడీ. ఎప్పుడైతే మీ ప్రాసెస్ రెడీ క్యూకి వచ్చిందో రెడీ క్యూ నుండి సిపియుకి అలొకేట్ చేస్తుంది. సిపియు అలొకేషన్లో ఉన్నప్పుడు సాంగ్ ప్లేయింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తేనేమో ఆ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది. మధ్యలో కనుక మనకి ఏదైనా ఇంటరప్ట్ వస్తే ఆ ప్రాసెస్ అనేది ఏమవుతుందంటే స్వాప్ అవుట్ అవుతుందమ్మా. స్వాప్ అవుట్ అయింది అంటే మీనింగ్ ఏంటి అంటే పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ స్వాప్ అవుట్ ప్రాసెసెస్, అంటే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఎగ్జిక్యూషన్ ఉంది. అందుకని అవి ఏం చేసినాయి అంటే స్వాప్ అవుట్ స్టేట్కి వెళ్ళినాయి. అందుకనే పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్. అదే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతే బయటికి వెళ్ళిపోతాయి, ఎండ్ వాడతాము. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రాసెస్ని ఎండ్ చేస్తాం. కానీ ఇక్కడ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, వేరే ప్రాసెస్ నుండి ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి ఇది స్వాప్ అవుట్ అయింది. ఆల్రెడీ ఇక్కడ స్వాప్ అవుట్ ప్రాసెస్లు ఉన్నాయి,
ఇందులో నుంచి ఒక ప్రాసెస్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, స్వాపింగ్ చేస్తాం. సో ఆ స్వాపింగ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఇంటరప్ట్ వచ్చిన ప్రాసెస్ అయితేనేమో న్యూ దగ్గర నుండి వచ్చింది, కొత్త ప్రాసెస్ అయితే ఆల్రెడీ ఎగ్జిక్యూషన్లో ఉండి తర్వాత పార్షియల్లీ ఎగ్జిక్యూట్ అయ్యి కొన్ని ప్రాసెస్లు స్వాప్ అవుట్లో ఉంటాయి. ఆ స్వాప్ అవుట్ ప్రాసెస్ నుండి రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆ స్వాపిన్ ఆ ప్రాసెస్ ఇక్కడ నుండి స్వాపిన్ అవుతుంది. కొత్త ప్రాసెస్ ద్వారా వస్తేనేమో ఇక్కడ నుండి వచ్చిద్దమ్మా. ఆల్రెడీ పార్షియల్ ఎగ్జిక్యూట్ అయిన వాటి నుండి వస్తేనేమో ఇక్కడ నుండి రిక్వెస్ట్ వచ్చింది. అంటే రెడీ క్యూలో నుంచి స్వాపిన్ నుంచి రావచ్చు, లేకపోతే స్వాప్ అవుట్ జరగవచ్చు. ఒక్కొక్కసారి మనం ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మళ్ళీ రెడీ క్యూకి ఎందుకు వస్తుందో చూడండి. ఒక్కొక్కసారి ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రాసెస్ ఏమైనా ఐఓ రిక్వెస్ట్ అడిగింది అనుకోండి. సపోజ్ నేను ప్రింట్అవుట్ తీసుకోవాలి అంటే నేను ప్రింటర్ దగ్గరికి వెళ్ళాను, ఒక రిక్వెస్ట్ పెట్టాను రెజ్యూమ్ ప్రింట్ చేయమని. సో ప్రాసెస్ దగ్గరికి వెళ్ళింది, ఇన్పుట్ అవుట్పుట్, మీకు కావాల్సిన ఇన్పుట్ ఏంటి, ప్రింటర్. ఆల్రెడీ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్కి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ఇంకా కంప్లీట్ అవ్వదు. ఈ ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ని చెక్ చేసింది, ప్రింటర్ ఆన్ చేసి ఉందా లేదా, ప్రింటర్లో క్యాట్రిజ్ ఉంటే ఓకే, లేదా ప్రింటర్లో ఏదైనా పేపర్ ఇరుక్కుపోయింది అనుకోండి ఆల్రెడీ, ఆ ప్రింటర్ వర్క్ అవ్వదు. సో అలా ప్రింటర్ వర్క్ అవ్వకపోతే ప్రాబ్లం. సో ఆ వర్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఐఓ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ మళ్ళీ రెడీ క్యూకి వస్తుంది. రెడీ క్యూకి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. కంప్లీషన్ అయిపోతే ఎండ్ అయిపోయింది. ఒకవేళ కంప్లీషన్ అవ్వకుండా ఏమైనా ప్రాబ్లం వస్తే స్వాప్ అవుట్కి వెళ్ళి మళ్ళీ ఆ ప్రాబ్లం రెక్టిఫై అయిన తర్వాత స్వాప్ ఇన్ అవుతుంది. సో ఇలాగా షెడ్యూలింగ్ జరిగిద్దాం. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ డిఫరెన్సెస్ చూడండి ఒకసారి. కంపారిజన్ బిట్వీన్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే ఇట్ ఈజ్ ఏ జాబ్ షెడ్యూలర్. ఒక జాబ్ పూల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ కాబట్టి నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఆ జాబ్స్ అన్నిటిని కూడా ఒక జాబ్ పూల్లో పెట్టుకొని ఒక్కొక్క జాబ్కి టైం అలొకేట్ చేసి ఒక్కొక్క జాబ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. షార్ట్ టర్మ్లో ఏంటంటే సిపియు షెడ్యూలర్ డైరెక్ట్గా రెడీ క్యూ నుండి వచ్చింది కాబట్టి ఆ షార్ట్ టర్మ్ అంటే మీనింగ్ మనం నేమ్లోనే ఉంది, తొందరగా ఇది ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్ అయ్యి వెళ్ళిపోవాలి. లాంగ్ టర్మ్ అయితే టైం తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బట్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. సో అందుకని సిపియుని అలొకేట్ చేసి వెంటనే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది. మీడియం టర్మ్లో మనం ఇందాక చూసాము, మీడియం టర్మ్లో స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ అనే ప్రాసెస్ జరుగుతుంది. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ జరుగుతుంది కాబట్టి స్పీడ్ ఇట్ ఈస్ స్వాప్ అవుతుంది, మళ్ళీ స్వాప్ అయిన ఏదైనా ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, స్పీడ్ ఈజ్ లెస్ దాన్ షార్ట్ టర్మ్ షెడ్యూలర్. నెక్స్ట్, స్పీడ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ఎందుకని షార్ట్ టర్మ్ అంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా స్పీడ్ ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకని డైరెక్ట్గా సిపియుని అలొకేట్ చేస్తున్నాం. ఇక్కడేమో జాబ్ పూల్లో ఉంది, ఎప్పుడైతే రిక్వెస్ట్ వచ్చిందో అప్పుడే సిపియుకి వెళ్ళింది, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా సిపియుకి అలొకేట్ చేస్తున్నాం. స్పీడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ బోత్, ఈ రెండింటి మధ్యలో ఉంటుందాం. ఎందుకని స్వాప్ ఇన్, స్వాప్ అవుట్ జరుగుతుంది కాబట్టి స్పీడ్ అనేది షార్ట్ టర్మ్ కన్నా తక్కువే ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ కన్నా స్పీడ్గా ఉంటుంది. అందుకని స్పీడ్ ఈజ్ ఇన్ బిట్వీన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. నెక్స్ట్, ఇట్ కంట్రోల్స్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. మల్టిపుల్ ప్రాసెస్లు మనం జాబ్ పూల్లో పెడుతున్నాం కాబట్టి జాబ్ షెడ్యూలర్ డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి. సో జాబ్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ అంటేనే ప్రోగ్రామ్. అంటే డిఫరెంట్ ప్రాసెస్లు షెడ్యూలర్లో ఉన్నాయి. డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటమ్మా, డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నాయంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నట్టే. వాట్ ఈజ్ ఏ ప్రాసెస్? ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్. సో జాబ్ షెడ్యూలర్లో మల్టిపుల్ జాబ్స్ ఉన్నాయి అంటే మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి. సో ఇట్ కంట్రోల్స్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఈ కంట్రోలింగ్ మెకానిజం లేదనుకోండి, ఏ జాబ్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. సో అందుకని కంపల్సరీగా కంట్రోలింగ్ మెకానిజం ఉండాలి. అందుకని లాంగ్ టర్మ్ షెడ్యూలర్లో ఇట్ కంట్రోల్స్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెస్ కంట్రోల్ ఓవర్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. లెస్ కంట్రోల్ ఎందుకని? సిపియులో ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది, ఇంకో ప్రాసెస్ ఎక్కడ నుండి వస్తుంది? రెడీ క్యూ నుండి డైరెక్ట్గా వచ్చింది. సో సిపియులో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు కంట్రోలింగ్ అవసరమా? ఒక ప్రాసెసే ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ అవసరం లేదు. లెస్ కంట్రోల్ ఓవర్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, రిడ్యూస్ ద డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్. ఈ మల్టీ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని రిడ్యూస్ చేయాలి అంటే మీడియం టర్మ్ వాడతాం. ఇక్కడ లెస్ వెరీ తక్కువ ఉంటుంది, ఇక్కడేమో రిడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఆబ్సెంట్ ఆర్ మినిమల్ ఇన్ టైమ్ షేరింగ్. మినిమల్ ఇన్ టైమ్ షేరింగ్ సిస్టమ్. సో టైమ్ షేరింగ్ సిస్టంలో ఇది తక్కువైనా ఉండొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఆబ్సెంట్ కూడా అవ్వచ్చు. లాంగ్ టర్మ్లో రన్ చేస్తున్నాం. సో టైమ్ షేరింగ్ సిస్టమ్ అంటే టైంని షేర్ చేసుకుంటూ ఉంటుంది. టైంని షేర్ చేసుకునేటప్పుడు
ఈ ప్రాసెస్కి ఒక్కొక్కసారి టైం షేరింగ్ రావచ్చు రాకపోవచ్చు. సో ఆ టైంలో ఆ ప్రాసెస్ అనేది మనకి ఆబ్సెంట్లో ఉంటుంది ఆర్ మినిమల్ టైం షేరింగ్. ఇక్కడేమో ఆబ్సెంట్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకని? ఒక ప్రాసెస్ కంపల్సరీగా ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఆ ప్రాసెసే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా టైం షేరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఆ టైం షేరింగ్ అనేది మినిమల్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టైం షేరింగ్ సిస్టమ్ యూజ్ మీడియం టర్మ్ షెడ్యూలింగ్. టైం షేరింగ్ సిస్టమ్స్ మీడియం టర్మ్ని యూజ్ చేస్తాయి. ఎందుకు అంటే ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్. టైం షేరింగ్ సిస్టమ్ కనుక మనం వాడుతున్నామంటే కంపల్సరీగా అది ఏమి యూజ్ చేస్తుంది అంటే మీడియం టర్మ్ షెడ్యూలింగ్ యూజ్ చేస్తుంది. టైం షేరింగ్ సిస్టమ్స్ లాంగ్ టర్మ్ షెడ్యూలర్స్ని అసలు వాడకపోవచ్చు, అందుకని ఆబ్సెంట్ అంటున్నాం, లేదా మినిమల్. కొన్నిసార్లు షార్ట్ టర్మ్ షెడ్యూలర్స్ని వాడవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ మీడియం టర్మ్ షెడ్యూలింగ్ బికాస్ స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ మధ్య టైం షేరింగ్ అనేది జరగాలి. అలా జరగాలి అంటే కంపల్సరీగా ప్రాసెస్ సర్టెన్ టైం తర్వాత స్వాప్ అవుట్ అవ్వాలి, ఇంకో కొత్త ప్రాసెస్ ఆ టైంకి స్వాప్ ఇన్ అవ్వాలి. అలా స్వాప్ ఇన్ స్వాప్ అవుట్ అవ్వాలి అంటే కంపల్సరీగా టైం షేరింగ్ సిస్టమ్స్లో ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో అందుకని ఇక్కడ కంపల్సరీగా టైం షేరింగ్ సిస్టమ్స్లో మనం ఏం చేస్తున్నాం, మీడియం టర్మ్ షెడ్యూలర్ యూజ్ చేస్తున్నాం. ఈ మీడియం టర్మ్ షెడ్యూలింగ్ ఎక్కువ యూజ్ చేస్తాం. షార్ట్ టర్మ్ మినిమల్, లాంగ్ టర్మ్ ఆబ్సెంట్ ఆర్ మినిమల్. ఎందుకని? లాంగ్ టర్మ్ అసలు ఈ టైం షేరింగ్కి సపోర్ట్ చేయదు. నెక్స్ట్ ఇట్ సెలెక్ట్స్, ఫిఫ్త్ వన్, ఇట్ సెలెక్ట్స్ ప్రాసెసెస్ ఫ్రమ్ పూల్ అండ్ లోడ్ దెమ్ ఇన్ టు మెమరీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఇందా మనం చెప్పుకున్నాం ఇక్కడ జాబ్ షెడ్యూలర్ జాబ్ పూల్లో ఉంటుంది. జాబ్ పూల్లో ఉంటుంది కాబట్టి జాబ్ పూల్లో నుంచి ఒక్కొక్క ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. జాబ్ పూల్ నుండి ఎగ్జిక్యూట్ చేసిద్దాం. ఇక్కడ చూడండి, ఇట్ సెలెక్ట్స్ ఫ్రమ్ అమాంగ్ ద ప్రాసెసెస్ దట్ ఆర్ రెడీ టు ఎగ్జిక్యూట్. రెడీ క్యూలో నుంచి తీసుకునిద్ది సిపియుకి. రెడీ క్యూలో నుంచి సిపియు ఎలకేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, సిపియుకి ఎలకేట్ చేస్తున్నాం కాబట్టి రెడీ క్యూ నుంచి సిపియుకి ఎలకేట్ చేస్తుంది. ఇక్కడేమో జాబ్ పూల్ నుంచి ఒక్కొక్క ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకొని మెమరీకి ఇచ్చి ఆ మెమరీ నుండి సిపియుకి వెళ్ళింది. ఇక్కడేమో రెడీ క్యూ నుంచి డైరెక్ట్గా సిపియుకి వెళ్ళింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జాబ్ పూల్ తర్వాత లాంగ్ టర్మ్ షెడ్యూలర్లో ఫస్ట్ జాబ్ పూల్ నుండి ఒక ప్రాసెస్ మెమరీకి ఇస్తుంది, మెమరీ నుంచి సిపియుకి వెళ్ళి ఎగ్జిక్యూషన్కి వెళ్ళింది. ఇక్కడేమో రెడీ నుంచి ఎగ్జిక్యూట్. రెడీ నుంచి అంటే రెడీలో ఉంది అంటే ఆల్రెడీ మెమరీ అలొకేట్ అయినట్టే, ఆ తర్వాత సిపియు అలొకేషన్ ఒకటే పెండింగ్. కానీ ఇక్కడ ఏంటి, జాబ్ పూల్ నుంచి మెమరీ అలొకేషన్ జరగాలి, మెమరీ అలొకేషన్ నుండి సిపియు అలొకేషన్ జరగాలి. కానీ ఇక్కడ డైరెక్ట్గా సిపియు అలొకేషన్ జరిగింది. మీడియం టర్మ్లో ప్రాసెస్ కెన్ బి reintroduced into memory and its execution can be continued. reintroduced అని ఎందుకు జరిగింది ఇక్కడ చూడండి. పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాసెస్ ఉందనుకోండి, ఆ పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాసెస్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, స్వాపింగ్ చేస్తున్నాం. ఇదేమి న్యూ ప్రాసెస్ కాదు. న్యూ ప్రాసెస్ అయితే ఒకసారి ఇంట్రడ్యూస్ అయినట్టు. కానీ రీఇంట్రడ్యూస్ అని వాడు ఎందుకు అంటున్నాడంటే ఆల్రెడీ ప్రాసెస్ రెడీ క్యూకి వెళ్ళింది, సిపియు దగ్గర కొంచెం ఎగ్జిక్యూట్ అయింది, పార్షియల్ ఎగ్జిక్యూషన్ జరిగింది. పార్షియల్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వాప్ అవుట్ అయ్యి పార్షియల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాసెస్లోకి వెళ్ళింది, మళ్ళీ రెండోసారి స్వాప్ ఇన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు రీఇంట్రడ్యూస్ అంటున్నాం. ఏమంటున్నామమ్మా, రీఇంట్రడ్యూస్ అంటున్నాము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ reintroduced. Process can be reintroduced into memory and its execution can be continued. Next, sixth one, process state new to ready. Process state new to ready. చూడండమ్మా, జాబ్ పూల్ నుండి ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నామో అది న్యూ స్టేట్కి వెళ్తుంది. ఆ తర్వాత న్యూ స్టేట్ నుండి మెమరీ అలొకేట్ చేస్తే అప్పుడు రెడీ స్టేట్కి వెళ్ళింది. whenever we are going to allocate memory, at that time the process is going to new state to ready state. ఇక్కడ చూడండి, ప్రాసెస్ స్టేట్ రెడీ టు రన్నింగ్. ఆల్రెడీ ఇది ఎక్కడ ఉందమ్మా, రెడీ క్యూలో ఉంది. రెడీ క్యూ నుంచి ఎక్కడికి వెళ్తుంది, రన్నింగ్కి వెళ్తుంది. సో ఇక్కడ ప్రాసెస్ రన్నింగ్కి వెళ్ళాలి అంటే న్యూ నుంచి రెడీకి వెళ్ళాలి, రెడీ తర్వాత రన్నింగ్కి వెళ్ళాలి. అంటే త్రీ స్టేట్స్ జరుగుతున్నాయి ఇక్కడ మాత్రం రెడీ నుంచి డైరెక్ట్గా రన్నింగ్కి వస్తుంది. సో ఇక్కడ మీడియం టర్మ్కి ఇంకేమీ లేదమ్మా, మీడియం టర్మ్కి ఇంకేమీ లేదు. ఎందుకని అంటే అది రన్నింగ్ స్టేట్కి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, స్వాప్ అవుట్ అవుతుంది, మళ్ళీ రెడీ నుంచి మళ్ళీ రన్నింగ్. అందుకని ఇక్కడ దీనికి డాష్ పెట్టేసాను. నెక్స్ట్ సెవెంత్ వన్, సెలెక్ట్ ఏ గుడ్ ప్రాసెస్ మిక్స్ ఆఫ్ ఐఓ బౌండ్ అండ్ సిపియు బౌండ్. ఇక్కడ చూడండి, ఐఓ బౌండ్ సిపియు బౌండ్ అని 2 బౌండ్స్ ఉన్నాయి. ఈ బౌండ్స్ ఏంటి అంటే
ఎప్పుడైతే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ప్రాసెస్కి సిపియు బౌండ్ ఐఓ బౌండ్ ఎలకేట్ చేస్తాం, రిమైనింగ్ ప్రాసెస్లకి ఎలకేట్ చేయం. కానీ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఏ న్యూ ప్రాసెస్ ఫర్ సిపియు క్వైట్ ఫ్రీక్వెంట్లీ. సో సెలెక్ట్ ఏ న్యూ ప్రాసెస్, ఎవ్రీ టైం న్యూ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకుంటుంది, సిపియుని దానికి ఎలకేట్ చేస్తూ ఉంటుంది. మా టిల్ నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. I will wait for 1 or 2 minutes. Please ask me. Or else raise your hand, I will unmute you. If you have any doubts, please tell me. No doubts? Anybody please? No, sir. Okay, I am continuing. Next, this is about schedulers. 3 types of schedulers, normally only 2 types, but some real-time systems they are going to use third one, mid-term scheduling. Normally only 2 schedulings. First one long-term scheduling and second one short-term scheduler. Only some real-time operating systems they are going to use this mid-term scheduler. Next, operations on processes. The processes is in the processes in most systems can execute concurrently and they may be created and deleted dynamically. The processes in most systems can execute concurrently. Nowadays మనం మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్ వాడుతున్నాము, నాట్ డ్యూయల్ కోర్, నాట్ మల్టీ కోర్ ఆర్ నాట్ ఆక్టా కోర్. మోర్ దెన్ ఆక్టా కోర్ వీఆర్ గోయింగ్ టు యూజ్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్తే డిఫరెంట్ హ్యూజ్ ప్రాసెసెస్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గూగుల్. మనం కనుక గూగుల్ అబ్జర్వ్ చేసామనుకోండి, రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సిపియు ప్రాసెసింగ్ కానీ మల్టీ ప్రాసెసింగ్ కానీ గూగుల్లో ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. గూగుల్ ఎవ్రీ డే, ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఇప్పుడు ఈ మినిట్లో, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ మూమెంట్లో ఎంతమంది గూగుల్ యూజ్ చేస్తారు? మినిమం in my assumption at least 1 million people are going to use Google at this moment. ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి మీరు సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తున్నా కానీ మా 70% ఆఫ్ ద కంపెనీస్లో మీరు గూగుల్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓన్లీ 30% ఆఫ్ ద కంపెనీస్లో వాళ్ళు వాళ్ళ ఓన్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చారు, గూగుల్ని రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు రిస్ట్రిక్ట్ చేశారంటే గూగుల్ వల్ల కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఓన్ సెర్చ్ ఇంజిన్ ఇచ్చారు, మానిటర్ చేయాలి కాబట్టి. కానీ 70% ఆఫ్ ద కంపెనీస్లో గూగుల్నే వాడుతున్నారు సెర్చ్ ఇంజిన్గా. ఎందుకు అంటే మీరు డెవలపర్ అనుకోండి, సపోజ్ యాజ్ ఏ డెవలపర్గా మీ జావా డెవలపర్ అనుకోండి, జావా కోడ్ రాస్తున్నారు. జావా కోడ్ రాసేటప్పుడు సపోజ్ మీకు డేటాబేస్లో కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. మన డేటాబేస్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అవైలబిలిటీలో లేడు, కానీ ఇవాళ ఈవినింగ్ క్లయింట్కి మీరు అది సబ్మిట్ చేయాలి. సో అలాంటప్పుడు మనకి ఆ ఒరాకిల్ రిలేటెడ్ డౌట్స్ క్లారిఫై చేయాలి అంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి? సెర్చ్ ఇంజిన్ కావాలి. సో అందుకని గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి మన డౌట్ని మనం క్లియర్ చేసుకోవచ్చు. 70% ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ యూజింగ్ దిస్ గూగుల్ యాజ్ ఎ సెర్చ్ ఇంజిన్. సో కంపెనీ ఎన్విరాన్మెంట్లో మీకు కోడింగ్ రాకపోయినా ఒక్కొక్కసారి ఈ రిలేటెడ్ కోడ్ ఎవరో ఒకళ్ళు చేసి ఉంటారు. అమ్మ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బేస్ లెవెల్ అంటే కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసి ఇంతకుముందు ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడూ తెలియని కొత్త కాన్సెప్ట్ని డెవలప్ చేసే ప్రాజెక్ట్స్ ఒక 10% ఉంటాయమ్మా మ్యాక్సిమం. 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్, దానికి ఎక్స్టెన్షన్స్. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నారనుకోండి అమ్మా, ఫేస్బుక్ సోషల్ నెట్వర్కింగ్, దానికన్నా ముందు సోషల్ నెట్వర్కింగ్ లేదా? ఉంది. ఆర్కుట్ అనే సోషల్ నెట్వర్కింగ్ ఉంది. దానిలో వీడియో షేరింగ్, వీడియో లోడింగ్ అలాంటి పాసిబిలిటీస్ లేవు. ఆ తర్వాత ఫేస్బుక్ డెవలప్ చేసి దానిలో 1-to-1 చాటింగ్ బాగా ఇంప్రూవ్ చేసి వీడియో చాటింగ్ లేకపోతే
తర్వాత వీడియోలు అప్లోడింగ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు. అంటే ఆర్కుట్కి ఎక్స్టెన్షన్ ఫేస్బుక్. అలాగా ప్రతి కంపెనీ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకుంటే ప్రతి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా అంతకుముందు బ్యాంకింగ్ జరగలేదా, ఇప్పుడు ఆన్లైన్లో జరుగుతున్నాయి. అంతకుముందు కూడా మాన్యువల్గా చేశారు. సో మన సాఫ్ట్వేర్ అనేది కొత్త ప్రాజెక్ట్ అనేది ఓన్లీ 10% ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఉంటాయమ్మా. మిగతా అన్నీ కూడా ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్టెన్షన్స్ చేస్తూ ఉంటాం. సో అలా ఎగ్జిస్టెడ్ ప్రాజెక్టుల మీద ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నామంటే మల్టీ ప్రాసెసింగ్ వాడుతున్నాము. మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్స్. సో మిలియన్ ఆఫ్ పీపుల్ గూగుల్లో రిక్వెస్ట్ పంపిస్తూ ఉంటే ఎన్ని రిక్వెస్ట్లకి రెస్పాన్స్ ఇవ్వాలి. మల్టిపుల్ సిస్టమ్స్ వాడతాం, నేను కాదని చెప్పట్లేదమ్మా. కానీ 1 మిలియన్ పీపుల్ వస్తే 1 మిలియన్ సిస్టమ్స్ యూజ్ చేస్తామా? యూజ్ చేయం. సో హై ఎండ్ సర్వర్స్ వాడతాం, హై ఎండ్ సర్వర్స్. సో అందుకనే హై ఎండ్ సర్వర్ అంటే మనం మళ్ళీ ఏం చేయాలి, కంపల్సరీగా IBM సర్వరే వాడాలి. ప్రపంచం మొత్తానికి టిల్ నౌ ఇప్పుడు వరకు తెలిసింది ఏంటి అంటే మంచి సర్వర్ ఏదైనా ఉంది అంటే IBM. బట్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా, కానీ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో IBM సర్వర్ నెంబర్ 1. సో ఇలాగ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా మల్టిపుల్ ప్రాసెస్లు మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో గూగుల్ని తీసుకుంటే వాడి సర్వర్ ఎలా ఉందో చూడండి. ఈవెన్ మనం వాడే ల్యాప్టాప్స్ కూడా i5 ప్రాసెసర్ అనగానే అది మల్టీ కోర్ ప్రాసెసర్. సో డిఫరెంట్ ప్రాసెస్లు మనం ఎట్ ఏ టైము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలానే మీకు ఇంకా రియల్ టైం ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక బ్రౌజర్ తీసుకున్నారు అనుకోండి. బ్రౌజర్లో 1 by 1 మీరు న్యూ ట్యాబ్స్ ఓపెన్ చేయొచ్చు ఎట్ ఏ టైము. ఒక్కొక్కసారి మన సిచ్యువేషన్ రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, రిజల్ట్స్ వస్తే ఏం చేస్తాం, ఒక 20 ట్యాబుల్లో ఓపెన్ చేసి ఆ 20 ట్యాబుల్లో ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్క రోల్ నెంబర్ ఇచ్చి చెక్ చేస్తూ ఉంటాం. F5 కొడతా ఉంటాం, రిఫ్రెష్ కొడతా ఉంటాం. ఒక్కొక్క ట్యాబ్ ఒక ప్రాసెస్ అమ్మ. బ్రౌజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క ట్యాబ్ ఒక ప్రాసెస్. అంటే ఎట్ ఏ టైము మల్టీ ట్యాబ్స్ కూడా ఏం చేస్తున్నాం, మనం రన్ చేస్తున్నాం. కానీ ఒకసారి ఒక ట్యాబే వ్యూ చేస్తున్నాం, కానీ మల్టిపుల్ ట్యాబ్స్ మనం ఏం చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. సో ఇలాగా డిఫరెంట్ ప్రాసెస్లు ఉన్నప్పుడు ప్రాసెస్ క్రియేషన్ చేయాలి, అవసరం అన్నెసరీ ప్రాసెస్ ఏమైనా ఉంటే దాన్ని డిలీట్ చేయాలి. సో ద ప్రాసెసెస్ ఇన్ మోస్ట్ సిస్టమ్స్ కెన్ ఎగ్జిక్యూట్ కాంకరెంట్లీ అండ్ దే మే బి క్రియేటెడ్ అండ్ డిలీటెడ్ డైనమికల్లీ. యూజర్ రిక్వెస్ట్ లేకుండా కూడా ఒక్కొక్కసారి కొన్ని ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి, యూజర్ పర్మిషన్ లేకుండానే కొన్ని ప్రాసెస్లు డిలీట్ అవుతాయి, డైనమికల్గా డిలీట్ అవుతాయి. ఆ డైనమికల్గా డిలీట్ చేసే డెసిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకునిద్ది. సో 2 ఆపరేషన్స్ ఉన్నాయమ్మా. ఆ 2 ఆపరేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ప్రాసెస్ క్రియేషన్ అండ్ సెకండ్ వన్ ప్రాసెస్ టెర్మినేషన్. ప్రాసెస్ క్రియేట్ చేయటం, ప్రోగ్రామ్ ఏమీ రాయకుండా ఎగ్జిక్యూట్ చేయగలమా? ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాం, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ ఏమీ టైప్ చేయకుండా ఎగ్జిక్యూట్ అన్నాం అనుకోండి, అవుట్పుట్ ఏమైనా వచ్చిందా? ఏమీ రాదు. సో కంపల్సరీగా మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ రాయాలి. ప్రోగ్రామ్ రాసాం, ఎగ్జిక్యూట్ చేసాం, అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సి లాంగ్వేజ్లో టర్బో సిలో ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఎంటర్ ఏ నెంబర్, లేకపోతే ఎంటర్ ఫస్ట్ నెంబర్ ఇచ్చారు, ఎంటర్ సెకండ్ నెంబర్ ఎంటర్ చేశారు. 2 నెంబర్లు ఎంటర్ చేసి ఎంటర్ కొట్టగానే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే ఎంటర్ స్క్రీన్ ప్రెస్ చేశారో డైరెక్ట్గా ఆ విండో క్లోజ్ అయ్యి, అవుట్పుట్ విండో క్లోజ్ అయ్యి మీ టర్బో కంపైలర్ దగ్గరికి వెళ్ళింది, టర్బో సి ఓపెన్ అయింది మళ్ళీ మీ కంపైలర్. దాని మీనింగ్ ఏంటి, ప్రోగ్రామ్ మనం ఏం చేసాము, ప్రోగ్రామ్ని ఒక ప్రాసెస్ క్రియేట్ చేసాము, ప్రాసెస్ క్రియేట్ చేసి వాల్యూస్ ఎంటర్ చేసాము, వాల్యూస్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయింది, అవుట్పుట్ వచ్చింది. ఆఫ్టర్ గెటింగ్ ద అవుట్పుట్ ఆటోమేటిక్గా ఏమైంది, ప్రాసెస్ టెర్మినేట్ అయింది. ఆ ప్రాసెస్ టెర్మినేట్ అయింది. మళ్ళీ మీకు ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి అంటే ఏ ప్రోగ్రామ్ విచ్ ఈజ్ అండర్ ఎగ్జిక్యూషన్, మళ్ళీ మీ ప్రోగ్రామ్ ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్జిక్యూషన్కి వెళ్ళాలి. ఓన్లీ ప్రోగ్రామ్ టైప్ చేస్తే అది ప్రాసెస్ అవ్వదు. ప్రాసెస్ అవ్వాలి అంటే దాన్ని మీరు ఏం చేయాలి, కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నామో CPU ఆ ప్రోగ్రామ్కి అలొకేట్ అయింది. CPU ప్రోగ్రామ్కి అలొకేట్ అయింది అంటే అప్పుడు ఆ ప్రోగ్రామ్ కాస్త ఏమవుతుంది, ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ క్రియేట్ అయింది. ఆ ప్రాసెస్కి అవుట్పుట్ ఇచ్చాము, క్యాలిక్యులేషన్స్ చేసాము, అవుట్పుట్ వచ్చింది. ఎప్పుడైతే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయిపోయి అవుట్పుట్ వచ్చిందో మళ్ళీ మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ టెర్మినేట్ అయిపోయి మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గరకు వస్తుంది. సో 2 స్టెప్స్, ప్రాసెస్ క్రియేషన్, ప్రాసెస్ టెర్మినేషన్. అబ్జర్వ్ చేయండి అమ్మ. సో ఇది ఒక ప్రాసెస్ క్రియేషన్, ఒక ప్రాసెస్ని మనం క్రియేట్ చేస్తాం.
డిఫరెంట్ చిల్డ్రన్ ఉండొచ్చమ్మా. ఒక ప్రాసెస్కి డిఫరెంట్ చిల్డ్రన్ ఉండొచ్చు. మళ్ళీ ఆ చైల్డ్కి ఇప్పుడు 3 చిల్డ్రన్ ఉందనుకోండి, ఆ చైల్డ్కి మళ్ళీ చిల్డ్రన్ ఉండొచ్చు. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ప్రాసెస్ ఐడితో ఐడెంటిఫై చేస్తాము. ఇది రూట్ నోడ్. ఈ రూట్ నోడ్కి ఇవన్నీ చిల్డ్రన్, మళ్ళీ ఒక్కొక్క దానికి చిల్డ్రన్. ఇలాగా మనం క్రియేట్ చేసిన ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఈ చిల్డ్రన్ అన్ని కంప్లీట్ అవ్వాలి. మీరు డిఎస్లో బైనరీ సెర్చ్ ట్రీ వచ్చి ఉంటుంది. సో ఈ చిల్డ్రన్స్ అన్ని కంప్లీట్ అయితేనే మీకు ఏమవుతుంది, పేరెంట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ చిల్డ్రన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ పేరెంట్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఫోర్క్ అంటామమ్మా. FORK పక్కన ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ ఇస్తాం. FORK మీరు ఎప్పుడైతే FORK అని కాల్ చేశారో ఆటోమేటిక్గా ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. ఏ ప్రాసెస్ మే క్రియేట్ సెవరల్ న్యూ ప్రాసెసెస్. ఒక ప్రాసెస్ సెవరల్ న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయొచ్చు. ఆ న్యూ ప్రాసెస్ని మనం చిల్డ్రన్ అంటాం. వయా ఏ క్రియేట్ ప్రాసెస్ సిస్టమ్ కాల్. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ద క్రియేటింగ్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఏ పేరెంట్ ప్రాసెస్. మనం ఏదైతే ఒక ప్రాసెస్ క్రియేట్ చేశామో ఆ ప్రాసెస్ని పేరెంట్ ప్రాసెస్ అంటాము. అండ్ ద న్యూ ప్రాసెసెస్ ఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ దట్ ప్రాసెస్. సో ఆ న్యూ ప్రాసెస్లన్నింటినీ ఏమంటాము, చిల్డ్రన్ అంటాము. ఈచ్ ఆఫ్ దీస్ న్యూ ప్రాసెసెస్ మే ఇన్ టర్న్ క్రియేట్ అదర్ ప్రాసెసెస్ ఫార్మింగ్ ఎ ట్రీ. నేను ఇక్కడ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ PID 0 అనేది కనుక పేరెంట్ అయితే PID 1, PID 2, PID 3 అనేవి ఈ మూడు కూడా ఏంటి, చిల్డ్రన్ ఆఫ్ దిస్ పేరెంట్. మళ్ళీ ఇక్కడ ఈ చైల్డ్ పేరెంట్ దీనికి 2 చిల్డ్రన్. నెక్స్ట్ PID 140 మళ్ళీ ఇది కూడా ఒక పేరెంట్, దీనికి ఒక చైల్డ్. PID 777 ఇది కూడా ఒక పేరెంట్, దీనికి ఒక చైల్డ్. ఇది ఒక పేరెంట్, దీనికి చిల్డ్రన్. సో అలాగా మనం క్రియేట్ చేసిన ప్రాసెస్కి చిల్డ్రన్ ఉంటే ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ చిల్డ్రన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇలాగా ఒక ట్రీ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. 1 by 1 ఒక్కొక్క ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పేరెంట్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. అబ్జర్వ్ హియర్. రూట్ నోడ్. సో ఇవన్నీ కూడా ఇలాగ డిఫరెంట్ యూజర్స్ రూట్ నోడ్ ఉంటాయమ్మా. ప్రాసెస్ ట్రీ, రూట్ అనేది పేరెంట్, చిల్డ్రన్. సో అలాగా ఒక యూజర్ కింద మళ్ళీ సబ్ యూజర్స్ ఉండొచ్చు, మళ్ళీ అలానే ఒక్కొక్క దానికి సబ్ యూజర్స్. ఇలాగా ఒక ట్రీ స్ట్రక్చర్ ప్రాసెస్కి మనం క్రియేట్ చేస్తాం. వెన్ ఎ ప్రాసెస్ క్రియేట్స్ ఎ న్యూ ప్రాసెస్ 3 possibilities exist in terms of the obtained its resource sharing. ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది అంటే ఆ ప్రాసెస్కి కంపల్సరీగా మనం రీసోర్స్ అలొకేట్ చేయాలమ్మ. ప్రాసెస్ క్రియేట్ అయింది అంటే కంపల్సరీగా ఆ ప్రాసెస్కి రీసోర్స్ అలొకేట్ చేయాలి. రీసోర్స్ ఈజ్ నథింగ్ బట్, ఆ రీసోర్స్ అనేది హార్డ్వేర్ రీసోర్స్ అవ్వచ్చు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్. హార్డ్వేర్ రీసోర్సెస్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అవ్వచ్చు, లేదా మెమరీ, మనకి లాజికల్ మెమరీ అవ్వచ్చు. లాజికల్ మెమరీ అంటే క్యాషీ మెమరీ, ఆర్ ఫిజికల్ మెమరీ, మన హార్డ్ డిస్క్ మెమరీ అవ్వచ్చు. సో ఇలాగా రీసోర్సుల్ని షేర్ చేస్తూ ఉంటాం. ఆ రీసోర్సులు షేర్ చేసేటప్పుడు 3 possibilities. వెన్ ఎ ప్రాసెస్ క్రియేట్స్ ఎ న్యూ ప్రాసెస్ 3 possibilities ఎగ్జిస్ట్. సపోజ్ చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ప్రింట్అవుట్ కావాలి. సపోజ్ OS మెటీరియల్ ఉంది, 100 pages మెటీరియల్ ఉంది. 100 pages మెటీరియల్ నాకు ప్రింట్ కావాలి. సపోజ్ ప్రింట్ కావాలి అంటే నేను ఒక ప్రోగ్రామ్ రాశాను. సో ప్రింటర్కి ప్రోగ్రామ్ రాయగానే నేను ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్కి కావాల్సిన రీసోర్స్ ప్రింటర్. సో వెంటనే ఏం చేస్తుంది, ప్రింటర్ దగ్గరికి రిక్వెస్ట్ పంపించగానే ఆ ప్రింటర్ అవైలబిలిటీలో ఉందా లేదా, రీసోర్స్ అనేది అవైలబిలిటీలో ఉందా లేదా ఎలా చెక్ చేస్తున్నాము. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, 100 pages ప్రింట్అవుట్ తీసుకోవాలి, ప్రింటర్కి రిక్వెస్ట్ పంపించాను. సో కంపెనీలో ఏంటంటే 100 మంది ఎంప్లాయీస్ ఉంటే 100 ప్రింటర్లు ప్రొవైడ్ చేయరు. ఒక 10 members ఒక ప్రింటర్ పెట్టారనుకోండి. సపోజ్ ఒక టీం మొత్తానికి ఒక ప్రింటర్ పెట్టారు.
సో ఆల్రెడీ ఇంకొక పర్సన్ ప్రింట్అవుట్ రన్నింగ్ లో ఉందనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి, నా ప్రాసెస్ అనేది వెయిట్ చేయాలి. అంటే ప్రింటర్ అనే రీసోర్స్ అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేయాలి. అలాగా మనకి కావాల్సిన రీసోర్సెస్ అన్ని అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేయాలి. సో రీసోర్సుల్ని షేరింగ్ చేసుకోవటానికి, ఆ రీసోర్స్ ప్రింటర్ అనే ఒకే రీసోర్స్ ఎంతమంది షేర్ చేసుకున్నారు, 10 మెంబర్స్ షేర్ చేసుకున్నారు. అంటే 10 డిఫరెంట్ ప్రోగ్రామ్స్, 10 డిఫరెంట్ ప్రాసెసర్స్ ఆర్ గోయింగ్ టు షేర్ సింగిల్ రీసోర్స్. సో అలాంటప్పుడు రీసోర్స్ షేర్ చేసుకునేటప్పుడు 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఏమేంటో చూడండి. పేరెంట్ అండ్ చిల్డ్రన్ షేర్ ఆల్ రీసోర్సెస్. ఒక ప్రాసెస్ ఏదైతే ప్రాసెస్ షేర్ చేసుకుందాం అనుకుంటుందో దానిని పేరెంట్ అంటే, ఆ పేరెంట్ కి రిలేటెడ్ చిల్డ్రన్ మొత్తం కూడా ఆ రీసోర్స్ ని యూజ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చిల్డ్రన్ షేర్ సబ్సెట్ ఆఫ్ పేరెంట్స్ రీసోర్సెస్. ఆ చిల్డ్రన్ మళ్ళీ పేరెంట్ రీసోర్సెస్ లో ఉన్న సబ్సెట్ ని షేర్ చేయొచ్చు. నెక్స్ట్, పేరెంట్ అండ్ చైల్డ్ షేర్ నో రీసోర్సెస్. ఏ రీసోర్స్ ని షేర్ కూడా చేసుకోకపోవచ్చు. రీసోర్స్ ఉంది, షేర్ చేయాలని రూల్ ఏం లేదుగా. చిల్డ్రన్ కి దానివల్ల నీడ్ లేదనుకోండి, షేర్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఎయిదర్ మొత్తం రీసోర్స్ ని షేర్ చేయొచ్చు, లేదా సబ్సెట్ ఆఫ్ రీసోర్స్ ని షేర్ చేయొచ్చు, లేదా నో రీసోర్సెస్, ఒక రీసోర్స్ ని కూడా షేర్ చేయకుండా ఉండొచ్చు. 3 పాసిబిలిటీస్. నెక్స్ట్, ఎగ్జిక్యూషన్. ద పేరెంట్ కంటిన్యూస్ టు ఎగ్జిక్యూట్ కాంకరెంట్లీ విత్ ఇట్స్ చిల్డ్రన్. పేరెంట్ కాంకరెంట్ గా చిల్డ్రన్స్ తో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సేమ్ స్టెప్ మళ్ళీ ఇచ్చినట్టున్నారమ్మా. సో పేరెంట్ అనేవాడు కంటిన్యూగా ఎగ్జిక్యూషన్ చేయొచ్చు కాంకరెంట్లీ. చిల్డ్రన్ తో పాటు పేరెంట్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్, there are also 2 possibilities in terms of the address space of the new process. The child process is a duplicate of the parent process. చైల్డ్ ఎలా క్రియేట్ అవుతుందమ్మా, పేరెంట్ ని బేస్ చేసుకునేగా. సో పేరెంట్ కి మెమరీ అలొకేట్ చేసాము అంటే ఆ మెమరీనే చైల్డ్ కూడా ఏం చేయాలి, యూజ్ చేసుకోవాలి. అంతేగాని చిల్డ్రన్ కి సపరేట్ మెమరీ, అంతేగాని చిల్డ్రన్ కి సపరేట్ మెమరీ, పేరెంట్ కి సపరేట్ మెమరీ ఉండదు. సో పేరెంట్ కు ఉన్న మెమరీని ఏం చేయాలి, చిల్డ్రన్ షేర్ చేసుకోవాలి. అందుకని ద చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఎ డూప్లికేట్ ప్రాసెస్ ఆఫ్ దట్ పేరెంట్. ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రోగ్రామ్ అండ్ డేటా యాజ్ ద పేరెంట్. సెకండ్ పాసిబిలిటీ, ద చైల్డ్ ప్రాసెస్ హ్యాస్ ఎ న్యూ ప్రోగ్రామ్ లోడెడ్ ఇన్ టు ఇట్. ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్, ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ చూడండి, ఇక్కడ 2 సిస్టమ్ కాల్స్ అమ్మా. ఫోర్క్ సిస్టమ్ కాల్ క్రియేట్స్, ఇందాక మీకు చెప్పాను కదా, ఫోర్క్ సిస్టమ్ కాల్ క్రియేట్స్ ఏ న్యూ ప్రాసెస్. ఒక న్యూ ప్రాసెస్ ని క్రియేట్ చేయాలి అంటే యునిక్స్ లో ఫోర్క్ సిస్టమ్ కాల్, యునిక్స్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ని కాల్ చేయాలి. ఎప్పుడైతే ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ని కాల్ చేసామో ఆటోమేటిక్ గా ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది, పేరెంట్ ప్రాసెస్ క్రియేట్ అయింది. పేరెంట్ క్రియేట్ అయింది అంటే దానికి రిలేటెడ్ గా చిల్డ్రన్ ఉంటే ఆ చిల్డ్రన్ కూడా క్రియేట్ అవుతాయి. ఆ చిల్డ్రన్ కూడా ఏం యూజ్ చేయాలని చెప్తున్నాను, సేమ్ ప్రోగ్రామ్ అండ్ డేటా. ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రోగ్రామ్ అండ్ డేటా. ద చైల్డ్ ప్రాసెస్ ఈజ్ ఎ డూప్లికేట్ ఆఫ్ ద పేరెంట్ ప్రాసెస్. ఇట్ హ్యాస్ ద సేమ్ ప్రోగ్రామ్ అండ్ డేటా. సేమ్ ప్రోగ్రామ్ కాబట్టి సేమ్ ప్రాసెస్, ఫోర్క్ కాల్ చేసాం కాబట్టి చైల్డ్ కూడా వస్తుంది. ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్ యూజ్డ్ ఆఫ్టర్ ఏ ఫోర్క్. ఒక ఫోర్క్ కాల్ క్రియేట్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్ యూజ్ చేస్తాం. ఆఫ్టర్ ఫోర్క్ టు రీప్లేస్ ద ప్రాసెస్ మెమరీ స్పేస్ విత్ ఎ న్యూ ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి ఒక మెమరీ స్పేస్ క్రియేట్ చేసి చిల్డ్రన్ కి సపరేట్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకుంది. కానీ ఆ బౌండరీ ఎక్కడ ఉంటుందమ్మా, పేరెంట్ బౌండరీలోనే ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ న్యూ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ అండర్ పేరెంట్ బౌండరీ ఓన్లీ. ఈ ఫోర్క్ నుండే వచ్చింది చూడండి ఎగ్జిక్యూట్. సో అందుకని ఈ పేరెంట్ బౌండరీలోనే చిల్డ్రన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూడండి అమ్మా, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే పేరెంట్ ఎగ్జిట్ అవ్వట్లేదు. పేరెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ అయిపోతుంది, రెజ్యూమ్స్ ఎప్పుడు పేరెంట్, ఫోర్క్ చిల్డ్రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూట్ కాల్ కంప్లీట్ అయ్యి చిల్డ్రన్ ఎగ్జిట్ అయితే అప్పుడు అది పేరెంట్ దగ్గరికి వెళ్తుంది. పేరెంట్ ఇనిషియల్ గా వెయిట్ లోనే ఉంటది. ఎందుకు వెయిట్ లో ఉంటది, పేరెంట్ కి రిలేటెడ్ గా చిల్డ్రన్ ఎంతమంది అయితే ఉన్నారో ఆ చిల్డ్రన్ ప్రాసెస్లన్నీ ఎగ్జిక్యూట్ అయితేనే పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ కంప్లీట్ అవ్వకుండా పేరెంట్ కంప్లీట్ అవ్వదు. అందుకే చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ ఆ తర్వాత ఎగ్జిట్ అయితే అప్పుడు వెయిట్కి వెళ్తుంది. అప్పుడు ఈ పేరెంట్ కూడా వెయిటింగ్ లో ఉంది. ఎందుకని పేరెంట్ వెయిటింగ్ లో ఉంది,
ఈ చిల్డ్రన్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయిన తర్వాత పేరెంట్ రిజ్యూమ్ చేసుకొని దాని ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేసి బయటికి వెళ్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ప్రాసెస్ క్రియేషన్. నెక్స్ట్ ప్రాసెస్ టెర్మినేషన్. A process terminates when it finishes executing its final statement and asks the operating system to delete it by using exit. By using exit. ఈ పై డయాగ్రామ్ లో చూడండి, ఎగ్జిట్, బై యూజింగ్ ఎగ్జిట్. సో ఫోర్క్ చిల్డ్రన్ ని కాల్ చేస్తున్నాము, చిల్డ్రన్ ఎగ్జిక్యూట్ చేసింది. ఈ చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఏమవ్వాలి, ప్రాసెస్ టెర్మినేట్ అవ్వాలి. టెర్మినేట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ వాడుతున్నాం. ప్రాసెస్ ఎందుకు టెర్మినేట్ అవ్వాలి? మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ అబ్జర్వ్ చేయడం. ప్రాసెస్ అనేది అసలు ఎందుకు టెర్మినేట్ అవ్వాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రాసెస్ టెర్మినేషన్? మీరు కనుక ప్రాసెస్ని టెర్మినేట్ చేయలేదు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. మీరే ల్యాబ్కి వెళ్ళారనుకోండి, మీరు ల్యాబ్కి వెళ్తారు. మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేశారు. 3 అవర్స్లో ఒక 2-3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశారు. 2-3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశారు. తర్వాత ల్యాబ్కి వేరే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు 3 ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అలాగా ఎట్ ఏ టైము ఒక సిస్టంలో ఒక రోజుకి అట్లీస్ట్ 3 ల్యాబ్స్ జరిగినాయి అనుకోండి, లేదా పర్ డే 2 ల్యాబ్స్ అనుకోండి. మార్నింగ్ ఒక ల్యాబ్, ఆఫ్టర్నూన్ ఒక ల్యాబ్. 2 ల్యాబ్స్ జరిగితే 2 పర్సన్స్, ఒక్కొక్కళ్ళు 3 ప్రోగ్రామ్స్, 6 ప్రోగ్రామ్స్. ఒక 1 మంత్ అయిపోయిన తర్వాత ఆ మెమరీని కనుక మనం టెర్మినేట్ చేయలేదు అనుకోండి, ప్రాసెస్ని టెర్మినేట్ చేయకపోతే ప్రాసెస్కున్న మెమరీ అంతా అలానే ఉంటుంది. 1 మంత్ అయిపోయిన తర్వాత 30 డేస్లో పర్ డే 6 ప్రోగ్రామ్స్ అంటే 30 డేస్లో 180 ప్రోగ్రామ్స్. 1 మంత్కి 180 ప్రోగ్రామ్స్ అంటే ఇంటూ 12, 1 ఇయర్ అయిపోయేసరికి చూడండి. ఆ తర్వాత మన సిస్టమ్ని యూజ్ చేయగలమా? హ్యాంగ్ అయిపోతుంది. ఎందుకని? ప్రాసెస్కి మెమరీ మొత్తం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందో ఆ తర్వాత ఆ మెమరీ మనకు అవసరమా? నో నీడ్. ప్రోగ్రామ్ వెనెవర్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ఓవర్ దెన్ నో నీడ్ ఆఫ్ దట్ మెమరీ. ఆ మెమరీతో మనకి ఎలాంటి అవసరం లేదు. అందుకని మనం ఆ ప్రోగ్రామ్ని టెర్మినేట్ చేయాలి. ప్రాసెస్ని టెర్మినేట్ చేయకపోతే మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. అందుకని ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసింది మీ ప్రోగ్రామ్స్కున్న మెమరీ. అందుకనే క్యాషీ అన్నారమ్మా. క్యాషీ మెమరీ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ మెమరీ. మీరు ఏమైతే వేరియబుల్స్ క్రియేట్ చేశారో మీ ప్రోగ్రామ్కి ఎగ్జిక్యూషన్ టైంలో ఆ క్యాషీ మెమరీ నుంచి ఆ డేటా తీసుకునేది. వన్స్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోగానే క్యాషీని ఏం చేసింది? ఆపరేటింగ్ సిస్టమ్ క్లియర్ చేసింది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మన మెమరీ అనేది ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు, మెమరీ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెర్మినేషన్. సో టెర్మినేషన్ చేసేటప్పుడు ఏ సిస్టమ్ కాల్ వాడతాం? ఎగ్జిట్ వాడతాం. ఒక్కొక్కసారి చూడండి, ఆపరేటింగ్ సిస్టమ్ టు డిలీట్ ఇట్ బై యూజింగ్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్. టెర్మినేషన్ అనేది ఎలా జరుగుతుంది? ఎగ్జిట్ సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తాం. at that point the process may return a status value. Process may return a status value to its parent process via the wait system call. Suppose చూడండి, ఈ పాయింట్ ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. ఒక పేరెంట్ ప్రాసెస్ని నేను క్రియేట్ చేశాను. 534 ఇప్పుడు అడ్మిట్ అవుతున్నారు. నేను మ్యాక్సిమము యాక్చువల్గా లాక్ చేద్దాం అనుకోను కూడా, ఒక్క 5 నిమిషాల క్లాస్ అయినా వింటారు, మిస్ అవ్వరు అనే ఒకే ఒక ఇంటెన్షన్తో నేను అలౌ చేస్తానమ్మా. యాక్చువల్గా అయితే లాక్ చేయాలి, కానీ మీరు లాస్ అవ్వకూడదు అనే ఒకే ఒక రీజన్తో ఎప్పుడు వచ్చినా అలౌ చేస్తున్నాను. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక 10 మెంబర్స్ అలౌ చేశాను, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయారమ్మా. ఒక 10 మెంబర్స్ ఆల్రెడీ ఇందాక 95, 92 కౌంట్ చూపిస్తే ఇప్పుడు 81కి వచ్చింది. ఎందుకు ఎగ్జిట్ అయ్యారో తెలియదు. ఓకే, ఎగ్జిట్ అవ్వబాకన్నమ్మా, వినండి క్లాసు. నేను అలౌ చేస్తున్నాను, ఈవెన్ 1 అవర్ అయిపోయినా కూడా నేను ఇప్పుడు కూడా అలౌ చేస్తున్నాను, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. నేను ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాను, ఒక పేరెంట్ ప్రాసెస్ క్రియేట్ చేశాను అనుకోండి. సపోజ్ నేను క్రియేట్ చేసిన పేరెంట్ ప్రాసెస్కి 5 చిల్డ్రన్ క్రియేట్ అయినాయి. సో ఇప్పుడు పేరెంట్ అనేది వెయిట్ చేయాలి. ఎప్పుడు దాకా వెయిట్ చేయాలి? ఈ 5 చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేదాకా పేరెంట్ వెయిట్ చేయాలి. కావాలంటే ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. పేరెంట్ వెయిట్ చేస్తుంది. ఇక్కడ ఒక చైల్డ్ మాత్రమే ఉంది. ఆ చైల్డ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత చైల్డ్ ఎగ్జిట్ అయింది. చైల్డ్ ఎగ్జిట్ అయిన వెంటనే మనం ఏమి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం? చైల్డ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది,
ఎగ్జిట్ అయ్యింది అని చెప్పి ఈ వెయిట్ కి మనం రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాం. చూడండమ్మా, ఈ వెయిట్ కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాము. ఈ పాయింట్ మీనింగ్ అది. At that point, the process may returns a status value, ఒక ఇంటీజర్ వాల్యూని దానికి పంపిస్తుంది. టిపికల్లీ అన్ ఇంటీజర్ టు ఇట్స్ పేరెంట్, పేరెంట్కి పంపిస్తుంది వయా వెయిట్ సిస్టమ్ కాల్. అంటే పేరెంట్ ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. చిల్డ్రన్ ప్రాసెస్లు అన్ని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా పేరెంట్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న 5 చిల్డ్రన్లో ఒక 2 చిల్డ్రన్ ప్రాసెస్లో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో పేరెంట్కి త్రూ వెయిట్ సిస్టమ్ కాల్ ద్వారా ఏం చేసిద్దంటే ఈ 2 ఎగ్జిట్ అయిపోయినాయి, ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాయి అని చెప్పి ఒక ఇంటీజర్ వాల్యూ, ఎనీ వాల్యూ, సమ్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ ఫార్వర్డ్ చేస్తుంది. సో అలాగా ఇంకా నాకు ఎన్ని ఉన్నాయమ్మా, ఇంకా 3 చిల్డ్రన్ వెయిటింగ్లో ఉన్నాయి. 3 చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవ్వలేదు. ఈ 3 చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యేంత వరకు పేరెంట్ వెయిట్ చేస్తానే ఉంటుంది. అంటిల్ 5 చిల్డ్రన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయితేనే పేరెంట్ అనేది దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్, all the resources of the process including physical and virtual memory, open files and IO buffers are deallocated by the operating system. ఆపరేటింగ్ సిస్టమ్ వీటన్నిటిని డీఅలకేట్ చేస్తుంది. ఫిజికల్ మెమరీ ఏమైనా కావాలంటే ఫిజికల్ మెమరీ, వర్చువల్ మెమరీ కావాలంటే వర్చువల్ మెమరీ, ఓపెన్ ఫైల్స్. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు సపోజ్ ప్రింటర్కి ప్రోగ్రామ్ రాస్తున్నాను, ప్రింటర్కి ప్రోగ్రామ్ రాయగానే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ప్రింటర్కి రిక్వెస్ట్ వెళ్ళింది. సో ప్రింటర్కి రిక్వెస్ట్ వెళ్ళగానే ప్రింట్అవుట్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. వన్స్ ప్రింట్అవుట్ ప్రాసెస్ జరగటం ఆగిపోతే మళ్ళీ అక్కడ నుంచి ప్రింటర్ ఏమవుతుంది, స్టాప్ అయిపోయింది. దానికి ఏదైతే మెమరీ అలొకేట్ చేసామో ఆ మెమరీ డిలీట్ అయిపోయింది. ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత దానికి రిలేటెడ్ మొత్తం బఫర్ కానివ్వండి, క్యాష్ మెమరీ కానివ్వండి, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్కి రిలేటెడ్ మెమరీ కానివ్వండి, వర్చువల్ మెమరీ ఏదైతే ఉందో ఆ మొత్తం మెమరీ కూడా డిలీట్ అవుతుంది. The memory is going to delete. Next, a process can cause the termination of another process via an appropriate system call. For example, terminate process in Win32. Windows 32 ఆపరేటింగ్ సిస్టమ్, మీ విండోస్లో కనుక 32-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ ఉంటే అప్పుడు ఈ సిస్టమ్ కాల్ వస్తుంది, టెర్మినేట్ ప్రాసెస్. ఒకసారి చూడండి, ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా కెర్నల్ దగ్గర నుండి ఒక రిక్వెస్ట్ వస్తుందమ్మా. కెర్నల్ దగ్గర నుండి ఒక రిక్వెస్ట్, టెర్మినేట్ ప్రాసెస్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ప్రాసెస్ అనేది డిఫాల్ట్గా టెర్మినేట్ అయిపోతుంది. లేదా నేను పేరెంట్, చిల్డ్రన్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నాయి, 2 ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అయిపోయినాయి, ఇంకా 3 వెయిట్ చేస్తానే ఉన్నాను. సో నేను కంపల్సరీగా వాటిని టెర్మినేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే టెర్మినేట్ ప్రాసెస్ సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తాను. ఆ సిస్టమ్ కాల్ని నేను యూజ్ చేశాను అంటే నా ప్రాసెస్కి రిలేటెడ్ చిల్డ్రన్ మొత్తం కూడా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా టెర్మినేట్ అయిపోతాయి. అలాగా మనం టెర్మినేట్ సిస్టమ్ కాల్ని కూడా యూజ్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. యూజువల్లీ such a system call can be invoked only by the parent of the process that is to be terminated. So parent ఆ terminate process ని కాల్ చేస్తుంది. Note that the parent needs to know the identities of its children. Thus, when one process creates a new process, the identity of the newly created process is passed to the parent. సో ఒక చిల్డ్రన్ కనుక ఇంకొక చిల్డ్రన్ ఇంకో చైల్డ్ని క్రియేట్ చేసింది అనుకోండి అమ్మ, కంపల్సరీగా ఆ ఇన్ఫర్మేషన్ పేరెంట్కి తెలుస్తుంది. ఆ ఐడెంటిటీ అనేది కంపల్సరీగా పేరెంట్కి తెలియాలి. తెలిస్తేనే ఆ రూట్ నోడ్లో ఉండగలదు. మీరు ఈ ట్రీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ ట్రీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఆ ట్రీ డయాగ్రామ్లో ఏముంది, పేరెంట్ నోడ్కి రిలేటెడ్గా ఈ చిల్డ్రన్. సపోజ్ ఈ చిల్డ్రన్ PID 1 అనే చిల్డ్రన్, మళ్ళీ PID 140, PID 251 అని 2 చిల్డ్రన్ని క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఇలా క్రియేట్ చేసిందో ఇక్కడ నుంచి ఇక్కడికి అవుట్పుట్ వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. అంటే ఈ చిల్డ్రన్ మొత్తం కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ దిస్ PID 0. That is process termination and process creation. These are all 2 operations of a process. మా నెక్స్ట్ క్లాస్లో మీకు ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్
till now, if you have any doubts, please ask your doubts.